సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ బ్రహ్మంగారి మఠం మండలంలోని అన్ని గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దపల్లి ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో, విష జ్వరాలతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 104 వాహనం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా అది కేవలం పంచాయతీ హెడ్ క్వార్టర్లో మాత్రమే ఉంటున్నారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో నెలలో ఒకరోజు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రక్త పరీక్షలు చేసి ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. పంచాయతీ అధికారుల పారిశుద్ధ కార్మికుల చేత గ్రామాలలో మురికి ఉన్న ప్రతి చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమలు రాకుండా చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ డాక్టర్లు హాస్పిటల్ కి మాత్రమే పరిమితం అవుతున్నారని, అలా కాకుండా ప్రతి నెల ఒక గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అదేవిధంగా రోగాల పట్ల అవగాహన కల్పించి ప్రజలను రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, సుజన్ కుమార్, సురేంద్రలు పాల్గొన్నారు. మండలంలో సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినందువల్ల ప్రభుత్వ అధికారులు మరియు గవర్నమెంట్ డాక్టర్లు ప్రతి గ్రామంలో, బ్రహ్మంగారి మఠం మండలం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి ఏ ఇంట్లో ఎవరు బాగలేరు అనే సర్వే తీసుకొని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించి, పంచాయతీ అధికారులతో గ్రామాల్లో ఏదైతే మురికి ఉందో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గవర్నమెంట్ అధికారులు మరియు ప్రభుత్వ డాక్టర్లు వీటిపైన శ్రద్ధ చూపి మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. 104ల ద్వారా ఏవైతే మెడిసిన్ ఉన్నాయో ఆయా రోగాలకు సంబంధించిన మెడిసిన్ ముందుగానే ఆశా వర్కర్లకు అందజేయాలి. ఆశా వర్కర్ల ద్వారా డేటా ఎప్పటికప్పుడు తీసుకొని ఈ సీజన్లో ఎవరు రోగాల బారిన పడకుండా ప్రభుత్వము, అందులో మండల స్థాయి అధికారులు దీనిపైన శ్రద్ధ చూపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.